ఈరోజు డేట్ ఎంత? October 2nd. ఈరోజు మారుతి బర్త్డే. విష్ చేయడం మర్చిపోయాను. వాడి నెంబర్ దీంట్లో కొత్త ఫోన్లో ఉందా? లేదే, పాత ఫోన్లో చూస్తా. ఓకే, 9876 54 3210. హ్యాపీ బర్త్డే మామ. ఎక్కడ? అవునా, సరే. ఏంటి ఈరోజు బర్త్డే స్పెషల్? మర్చిపోయాను రా. ఎన్ని గంటలకి? ఈవినింగ్ 7కా? ఓకే, తప్పకుండా రా. తప్పకుండా వస్తా. రే కొంచెం లొకేషన్ షేర్ చేయండి మామ. ఓకే, తప్పకుండా వస్తారా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రా. ఓకే మామ, బాయ్. లొకేషన్ సికింద్రాబాద్లో వాడి బర్త్డే ఫంక్షన్. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? Bus number 10. బస్ నెంబర్ 10 ఎక్కాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు జరిగిన సంభాషణ గమనించారు కదా. సంభాషణలో డేట్ 2nd October అని, ఫోన్ నెంబర్ 9876543210 అని, టైం 7 PM అని మరియు బస్ నెంబర్ 10 అని ఉంది. ఇవన్నీ డిఫరెంట్గా కనిపించవచ్చు, కానీ అన్నింటిలో నెంబర్స్ని యూస్ చేయడం జరిగింది. అంటే నెంబర్స్ అనేవి మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. ఇవే నెంబర్స్ని మనం స్కూల్స్లో, కాలేజెస్లో చదువుకుంటున్నాం. అసలు ఏంటి ఈ నెంబర్స్? మనం నెంబర్స్ అని వేటినైతే పిలుస్తున్నామో ఇప్పుడు, అవి నిజంగా నెంబర్సేనా? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇక్కడ కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయో డిఫరెంట్ వేస్లో చూద్దాం. కేస్ 1 2 3 4 5 6 7. ఇక్కడ డెసిమల్ సింబల్స్ యూస్ చేసి ఎన్ని ఉన్నాయో చూసాం. కేస్ 2 1 2 3 4 5 6 7. ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ యూస్ చేసాం. కేస్ 3 1 2 3 4 5 6 7. ఇక్కడ ఏ సింబల్స్ యూస్ చేయలేదు. ఫస్ట్ కేసులో ఒక రకమైన సింబల్స్ యూస్ చేసి మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయో చూసాం. సెకండ్ కేసులో ఇంకో రకమైన సింబల్స్ యూస్ చేసి మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయో చూసాం. మరి థర్డ్ కేసులో ఏ సింబల్స్ యూస్ చేయకుండానే మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయో చూసాం. అంటే డిఫరెంట్ సింబల్స్ యూస్ చేసిన, అసలు సింబల్సే లేకపోయినా ప్రతి కేసులోనూ ఎన్ని, అదే హౌ మెనీ అనే క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఆ ఆన్సర్ 7 అనే ఐడియా. ఈ ఐడియా ఎటువంటి సింబల్స్ పైన డిపెండ్ అవ్వలేదు. మరి ఈ ఐడియా ఎక్కడి నుండి పుట్టింది? ఇది మన మెదడు నుండి పుట్టిన ఐడియా. మరి ఈ ఐడియాని మనం చూడలేము, తాకలేము, వినలేము, రుచి చూడలేము, వాసన కూడా చూడలేము. అందుకే ఈ ఐడియాని అబ్స్ట్రాక్ట్ ఐడియా అని అంటారు. మనిషి మైండ్లో పుట్టిన ఈ అబ్స్ట్రాక్ట్ ఐడియానే నెంబర్ అని అంటారు. ఇప్పుడు అసలు నెంబర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా డెవలప్డ్ బై హ్యూమన్స్ టు అండర్స్టాండ్, రిప్రజెంట్ అండ్ వర్క్ విత్ క్వాంటిటీ. అంటే నెంబర్ అనేది క్వాంటిటీని అర్థం చేసుకోవడానికి, రిప్రజెంట్ చేయడానికి మరియు దానితో వర్క్ చేయడానికి మనుషులు డెవలప్ చేసిన ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు, an abstract idea is an idea that exists only in human mind. It cannot be seen, touched, heard and smelled or tasted directly. అంటే అబ్స్ట్రాక్ట్ ఐడియా అని మనం టచ్ చేయలేం, స్మెల్ చేయలేం, వినలేం. ఇది కేవలం మనిషి మెదడులో ఉండే ఒక ఐడియా మాత్రమే. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటి ఎగ్జాంపుల్లో ఆ మ్యాంగోస్ యొక్క క్వాంటిటీని అర్థం చేసుకుంటున్నాం మరియు ఆ క్వాంటిటీని 7 అని గుర్తించాం. సెకండ్ ఎగ్జాంపుల్లో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాటిని సేమ్ క్వాంటిటీ ఆబ్జెక్ట్స్గా గుర్తించాం. మరి థర్డ్ ఎగ్జాంపుల్లో
టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేసి ఏ ఆబ్జెక్ట్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నదో చెప్పగలుగుతున్నాం. మరి 4th and 5th ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ క్వాంటిటీస్ని యాడ్ చేయగలుగుతున్నాం, అలానే డిఫరెంట్ క్వాంటిటీస్ని సబ్ట్రాక్ట్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా నెంబర్ అనేది డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తుంది. చూశారు కదా, నెంబర్ అంటే మనిషి మైండ్లో పుట్టిన ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా, మనం అనుకునే ఈ సింబల్స్ కాదు. మరి ఈ సింబల్స్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది తెలుసుకునే ముందు నెంబర్ డెఫినేషన్లో మనం ఒక పదం యూజ్ చేసాం, గమనించారా లేదా? అయితే ఒకసారి గమనించండి. క్వాంటిటీ. ఈ పదం చాలా ఇంపార్టెంట్ మరియు మనం ఖచ్చితంగా అర్థం తెలుసుకోవాల్సిన పదం కూడా. ఇదే కనుక లేకపోతే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన నెంబర్ అనే కాన్సెప్టే లేదు. అందుకే క్వాంటిటీ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మ్యాంగోస్ గురించి ఒక క్వశ్చన్ అడిగాం, అదే ఎన్ని, హౌ మెనీ. మరి ఇక్కడ మ్యాంగోస్ గురించి ఏం తెలుసుకోవాలని ఆ క్వశ్చన్ అడిగాం. రుచి గురించా? కాదు. వాసన గురించా? కాదు. పోనీ మ్యాంగోస్ సైజ్ గురించా? అది కూడా కాదు. మరి దేని గురించి? అదే మ్యాంగోస్ యొక్క న్యాచురల్గా ఉండే స్పెషల్ ప్రాపర్టీ క్వాంటిటీ. మరి ఈ క్వాంటిటీ అంటే ఏంటో ఒక్కసారి ఈ డెఫినేషన్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్వాంటిటీ ఈజ్ న్యాచురలీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఈవెంట్ ఆర్ ఈవెంట్స్, ఫినామినన్ ఆర్ ఫినామినా that answers the questions how many, how much and can be therefore be counted or measured. అంటే క్వాంటిటీ అనేది నేచర్ అండ్ రియల్ లైఫ్లో ఉండే ఆబ్జెక్ట్స్ మరియు ఈవెంట్స్ యొక్క న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. హౌ మెనీ, హౌ మచ్ అనే క్వశ్చన్స్కి ఈ ప్రాపర్టీ ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్, ఫినామినా వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చూడొచ్చు, ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు మీరు హౌ మెనీ మ్యాంగోస్ ఆర్ దేర్ అని క్వశ్చన్ వేసినప్పుడు మీకు వచ్చే ఆన్సరే క్వాంటిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ 7 మ్యాంగోస్. అలానే బుక్స్ విషయంలో హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ అని క్వశ్చన్ వేసినప్పుడు మీకు వచ్చే ఆన్సరే క్వాంటిటీ. అలా మీరు కౌస్ కానీ, వాటర్ కానీ, రైస్ కానీ, వుడ్, ఈ విధంగా ఏ ఆబ్జెక్ట్ మీదైనా మీరు హౌ మచ్ ఆర్ హౌ మెనీ అనే క్వశ్చన్ వేసినప్పుడు మీకు లభించే ఆన్సరే క్వాంటిటీ. ఈవెంట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు క్లాప్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు హౌ మెనీ క్లాప్స్ వర్ హియర్డ్ అని అన్నప్పుడు వచ్చే సమాధానమే క్వాంటిటీ. సో ఈ విధంగా డిఫరెంట్ ఈవెంట్స్, బెల్ రింగ్స్, గోల్స్, బస్ అరైవల్స్, మీటింగ్, రేస్, వీటన్నిటిని ఈవెంట్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. మరియు వీటిపైన మీరు హౌ మచ్ ఆర్ హౌ మెనీ అనే క్వశ్చన్ వేసినప్పుడు వచ్చే ఆన్సరే క్వాంటిటీ అవుతుంది. అలాగే ఫినామినన్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్లు రెయిన్ అనేది ఒక ఫినామినన్, విండ్, టెంపరేచర్, లైట్, ఎర్త్క్వేక్, లైటింగ్. ఈ విధంగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ ఈవెంట్స్, డిఫరెంట్ ఫినామినా వీటన్నిటికీ న్యాచురల్గా ఉండే ప్రాపర్టీని క్వాంటిటీ అని అంటున్నాం. ఇప్పుడు క్వాంటిటీ, నెంబర్ రెండింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తూ ఈ రెండు కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు క్వాంటిటీని, నెంబర్ని కంపేర్ చేస్తూ ఆ కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్వాంటిటీ అనేది రియల్ వరల్డ్లో న్యాచురల్గా ఉండేది. నెంబర్ అనేది హ్యూమన్స్ డెవలప్ చేసింది. క్వాంటిటీ అనేది ఆబ్జెక్ట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫినామినా యొక్క న్యాచురలీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. అదే నెంబర్ అనేది క్వాంటిటీని రిప్రజెంట్ చేయడం కోసమని హ్యూమన్స్ డెవలప్ చేసుకున్న ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. క్వాంటిటీ అనేది హౌ మెనీ ఆర్ హౌ మచ్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. అదే నెంబర్ అనేది హౌ మెనీ ఆర్ హౌ మచ్ అనే క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. క్వాంటిటీ అనేది మనుషులపైన డిపెండ్ అయి ఉండదు. నెంబర్ అనేది హ్యూమన్ మైండ్లో ఉండే ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. క్వాంటిటీని మనం ఇన్వెంట్ చేయలేం. మనం కేవలం క్వాంటిటీని డిస్కవర్ చేయగలం, లేకపోతే అబ్జర్వ్ చేయగలం. కానీ నెంబర్ అనేది హ్యూమన్స్ ఇన్వెంట్ చేశారు, లేకపోతే డెవలప్ చేశారు అని చెప్పవచ్చు. క్వాంటిటీ అనేది ఏ భాష పైన, ఏ సింబల్ పైన డిపెండ్ అయ్యి లేదు.
ఈవెన్ నెంబర్ కూడా పర్టికులర్ లాంగ్వేజ్ ఆర్ సింబల్ మీద డిపెండ్ అయ్యలేదు, కానీ దాన్ని హ్యూమన్ మైండ్ ద్వారా అర్థం చేసుకోగలం. క్వాంటిటీ అనేది ఎవరు రిప్రజెంట్ చేసినా రిప్రజెంట్ చేయకపోయినా అది నేచర్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదే నెంబర్ అనేది మనిషి క్వాంటిటీని అర్థం చేసుకోవడం కోసమని మరియు దాంతో వర్క్ చేయడం కోసమని డెవలప్ చేయడం ద్వారా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. 7 మ్యాంగోస్ ఎగ్జాంపుల్లో 7 అనే క్వాంటిటీ మ్యాంగోస్కి ఉన్న న్యాచురల్ ప్రాపర్టీ. అది మనిషి కౌంట్ చేయకముందు నుండి కూడా ఆ ప్రాపర్టీ ఆ 7 మ్యాంగోస్కి ఉంది. నెంబర్ విషయంలో 7 అనేది మనిషి క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి తన మైండ్లో డెవలప్ చేసుకున్న ఒక ఐడియా. ఇప్పటి వరకు మనం క్వాంటిటీ, నెంబర్ అనే 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఈ సింబల్స్ నెంబర్స్ కాదు అని కూడా తెలుసుకున్నాం. మరి ఏంటి ఈ సింబల్స్? వీటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోతో మనం నంబర్స్ అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ అనే వీడియో సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్లో ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ ఆ కాన్సెప్ట్ని ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎలా ఎక్కడ అప్లై చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవసరమైన చోట ట్రిక్స్, షార్ట్ కట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ట్రిక్స్, షార్ట్ కట్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే రామేస్టా కాన్సెప్ట్ ల్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుందని మీరు నమ్మితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.